మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, అరే మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్, మేమే ఇండియన్స్. దేశానికి సంబంధించిన సిటిజన్స్ మీద ఏదైతే దాడి చేస్తున్నారో ఈ దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున వారికి నివాళులు, చనిపోయిన వారికి నివాళులు అర్పించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ క్యాండిల్ ర్యాలీ ఒక్క పిలుపుతో ఈరోజు శుక్రవారం కావున మా మత పెద్దలందరూ కూర్చొని ఇది దేశానికి సంబంధించిన విషయము, దేశంలో మనం అందరము అన్నదమ్ముల మాదిరి జీవిస్తున్న ఈ దేశంలో మాలో అంతర్భాగమైన హిందూ సోదరులకు కష్టం వచ్చినా, మాలో అంతర్భాగమైన క్రైస్తవ సోదరులకు కష్టం వచ్చినా, మాలో అంతర్భాగమైన మా ముస్లిం సోదరులకు కష్టం వచ్చినా మేమందరం ఐక్యంగా నిలబడాలి. ఇది దేశం మీద జరిగిన దాడి, ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. ఏదైతే ఉగ్రవాదులు చొరబడి మన దేశంలో చొచ్చుకొని వచ్చి మా మీద దాడులు చేస్తున్నారో ఈ ఆకస్మిక దాడులను వెంటనే అరికట్టాలి అనే ఉద్దేశంతో ఈరోజు శుక్రవారం రోజున మధ్యాహ్నము పవిత్ర ప్రార్థనలు చేస్తున్న సమయంలో మా మత పెద్దలందరూ మాట్లాడి వెంటనే ఈరోజు సాయంత్రము మనం క్యాండిల్ ర్యాలీ నిర్వహించవలసిన అవసరం ఉంది. ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి, మనమందరం కలిసికట్టుగా ఉన్నాము, మన భారతదేశం అందరూ ఒకే వేదిక మీద అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నాం కాబట్టి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనేది అందరము ఒకే నినాదంగా ఉండాలని చెప్పి ఈరోజు నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మీరందరూ చూశారు. చాలా పెద్ద ఎత్తున మైనార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ, మత పెద్దలు కానీ, చిన్న పెద్ద అందరూ వచ్చి స్వచ్ఛందంగా పాల్గొని ప్రతి ఒక్కరూ క్యాండిల్ చేతబట్టి ఈ యొక్క చనిపోయిన వారిని 27 మంది ఏదైతే చనిపోయారో వారందరినీ నివాళులు అర్పించే విధంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కసారి మీరు ఆలోచించాలి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటున్నామంటే ఏ విధంగా వారు మన దేశంలోకి చొరబడినారు, ఏ విధంగా మనం మన యొక్క సైన్యాన్ని కట్టుదిట్టం చేయాలి, ఏ విధంగా మన యొక్క సరిహద్దులో మనం ఏ విధంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలనే విషయాల మీద ఖచ్చితంగా హోంమంత్రి అమిత్ షా గారు కానీ, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మొన్న మనం వింటున్నాము, ఈ యొక్క సంఘటన జరిగినప్పటి నుంచి మనం వింటున్నాము, దాదాపు 1,80,000 పోస్టులు ఆర్మీ రిక్రూట్మెంట్ ఇంతవరకు పెండింగ్ ఉందని చెప్పి, అదేవిధంగా ఏదైతే మన యాత్రికులు వస్తారో ఆ యాత్రికులకు ఎప్పటికప్పుడు కాశ్మీర్ లో అది మంచి ప్రదేశం, ఆ ప్రదేశం చూడడానికి చాలా మంది యాత్రికులు విదేశాల నుంచి కూడా వస్తుంటారు. అటువంటిది మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి ప్రతిరోజు చాలా మంది యాత్రికులు వస్తుంటారు. ఆ యాత్రికులు ఈ రోజు ఈ సంఘటన జరిగిన సంఘటన చాలా హేయమైన చర్య, పిరికి పంద చర్య. మాకు, మా రాష్ట్ర ప్రజలకు, మా దేశ ప్రజలకు దీని మీద మాటలు కాదు చేతులు కావాలి. మీరు చేతులు చేసి చూపించాలి. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో, ఏదైతే ఉగ్రవాదులు, ఏదైతే తీవ్రవాదులు మన దేశంలో చొచ్చుబడినారో ఆ తీవ్రవాదులను వెతికి మరి వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. మీరు ప్రపంచానికి తెలియజేయాలి, భారతదేశము మామూలు దేశం కాదు, మా దేశం మీద దాడి చేస్తే ఆ దాడి చేసిన వారిని వదిలిపెట్టే దేశం ఇది కాదు అనే విధంగా మీరు ప్రపంచవ్యాప్తంగా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మోడీ గారికి మా మైనార్టీ సంఘాలందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం.